అస్సలాముఅలైకుమ్ టు ఆల్. నా పేరు నాజ్నీన్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నేను ఇస్లామిక్ వీడియోస్ కంటెంట్ చేస్తూ ఉంటాను అకార్డింగ్ టు ఖురాన్ అండ్ హదీస్. ఏవి నా కొత్త ప్రయత్నాలు అయితే చేయను. సో మీకు కనుక నా కంటెంట్ నచ్చితే వీడియో చూసాక ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ షేర్ చేయడం వల్ల ఇస్లాం గురించి తెలుస్తుంది అండ్ అల్లా సుబ్హాను తాలా దగ్గర మనకు పుణ్యం అనేది పొందుతామన్నమాట. అండ్ ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు ఇలాగా వీడియోస్ని పంపించడం వల్ల తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నారు. అల్లా సుబ్హాను తాలా చెప్పిందేంటి, ప్రతి ఒక్కళ్ళు దావా ఇవ్వాలి ఇస్లాం గురించి అని. కాబట్టి మనం ఇలా షేర్ చేయడం వల్ల ఈ కంటెంట్ తెలుసుకొని ఓకే ఇది ఇస్లాం అని నమ్మి తప్పులు చేయకుండా ఇస్లాంని కరెక్ట్గా పాటించే వాళ్ళ కోసం నా వీడియోస్. జజాకల్లా ఖైర్. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈరోజు నా టాపిక్ వచ్చి మన ప్రవక్త సాలెహ్ అలైహిస్సలాం గారి గురించి. అకార్డింగ్ టు ఖురాన్ మరియు హదీస్ల ప్రకారంగా సాలెహ్ అలైహిస్సలాం గారు 5వ ప్రవక్త. సో ఆయన గురించి లేట్ చేయకుండా తెలుసుకుందాం. ప్లీజ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. సాలెహ్ అలైహిస్సలాం గారి గురించి తెలుసుకునే ముందు మనం మొదట ఇది కూడా తెలుసుకోవాలి. ప్రవక్త సాలెహ్ అలైహిస్సలాం గారు అరబిక్ మాట్లాడే ప్రవక్త. ఈయన హిజాజ్ మరియు తులబ్ అనే వ్యక్తుల మధ్య నివసించిన అరబు. సుబ్హాను తాలా ఈయనని పంపించడానికి కారణం ప్రజలకి తవహీద్ గురించి తెలియచేయడానికి. తవహీద్ అంటే లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప వేరే ఆరాధనకు అర్హులు ఎవరూ లేరని చెప్పి తెలియచేయడానికి ఈ ప్రవక్త గారిని అల్లాహ్ సుబ్హాను తాలా పంపించారు. అసలేం జరిగిందో తెలుసుకుందాం రండి. సాలెహ్ అలైహిస్సలాం గారిని ప్రవక్త కాకముందు వాళ్ళ ప్రజలందరూ విగ్రహ ఆరాధన చేస్తూ ఉండేవారు. అల్లాహ్ సుబ్హాను తాలా సాలెహ్ అలైహిస్సలాం గారి గురించి ఖురానులో 26:141లో ఇలా తెలియజేశారు. కజ్బత్ సమూదుల్ ముర్సలీన్. ప్రొనౌన్సియేషన్ తప్పైతే క్షమించండి. సాలెహ్ అలైహిస్సలాం గారి తెగ ప్రజలని తమూద్ ప్రజలు అని పిలుస్తారు. ఆ తెగ పేరు తమూద్. తమూద్ ప్రజలు సాలెహ్ అలైహిస్సలాం గారిని ప్రవక్తగా అంగీకరించలేదు. తమూద్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. తమూద్ ఒక ప్రసిద్ధి చెందిన తెగ. కుటుంబాల సమూహాన్ని తెగ అంటారు, ట్రైబ్ ఇంగ్లీష్లో. వీరికి జాదిస్ సోదరుడైన తమ పూర్వీకుడు తమూద్ పేరు పెట్టారు. ఇద్దరు అతీర్ బిన్ ఇరామ్ బిన్ సమీ బిన్ నూహ్ కుమారులు. ప్రొనౌన్సియేషన్ తప్పైతే క్షమించగలరు. అల్లాహ్ సుబ్హాను తాలా వాళ్ళలో ఒక మనిషిని ప్రవక్తగా ఎన్నుకొని సందేశం ఇవ్వడానికి పంపారు. ఆయన సాలెహ్ అలైహిస్సలాం. సాలెహ్ బిన్ ఉబైద్ బిన్ మసీహ బిన్ ఉబైద్ బిన్ హద్రి బిన్ తమూద్ బిన్ అథీర్ బిన్ ఇబ్రహీం బిన్ నూహ్. సాలెహ్ అలైహిస్సలాం గారు తవహీద్, అల్లా ఒక్కడే ఆరాధనకు అర్హుడు అని తెలియజేశారు. విగ్రహాలు నకిలీవి, వాటిని ఆరాధించకండి అని తెలియజేశారు. మన ప్రీవియస్ వీడియోస్లో హూద్ అలైహిస్సలాం గారి తెగ ప్రజలు ఆద్ ప్రజలు లాగా వీళ్ళు కూడా విగ్రహ ఆరాధన మరియు బహుదైవ ఆరాధన చేసేవారు. సాలెహ్ అలైహిస్సలాం గారి మాటలు విని చాలా తక్కువ మంది ఆయనను అనుసరించారు. అధికంగా ఆయన మాటని తిరస్కరించిన వారు ఉన్నారు. వారు అతనిని అప్రతిష్టపాలు చేయడానికి మరియు అతనిపై దూషించడానికి ప్రయత్నించారు మరియు ఆయనని చంపడానికి కూడా ప్రయత్నించారు. అల్లాహ్ సుబ్హాను తాలా తమూద్ ప్రజలకి అన్నిటినీ ప్రసాదించారు, బలాన్ని, సంపదని, అన్నిటినీ. వారికి ఉన్న బలం వలన వారు కొండ లోపల ఇల్లు కట్టడాన్ని ప్రారంభించారు. ఆ రోజులలో ఇది అస్సలు తేలికైన పని కాదు. ఈ రోజులలో అంటే 2025లో చాలా తేలిక. ఒకసారి ఆలోచించండి, ఆ సమయంలోనే అంత బలాన్ని వాళ్ళకి ఇచ్చారు అంటే వాళ్ళు అలా వృధా చేసుకున్నారనమాట. ఎనీవే, సూరా అష్-షురా. ఇప్పటిదాకా నేను చెప్పిన వాక్యాలు అరబిక్లో ఖురాన్లో ఆ సూరాలో ఉన్నాయి. ప్రొనౌన్సియేషన్ తప్పైతే క్షమించగలరు. తమూద్ ప్రజలు విగ్రహ ఆరాధన కాకుండా వాళ్ళు సంపద పెరిగే కొద్దీ వాళ్ళు చెడు పనులు కూడా పెరుగుతూ వచ్చాయి. క్రూరత్వం మరియు తీవ్రవాదం సాధారణమైపోయాయి. దుష్ట అధికారులు భూమిని పాలించసాగారు. ఈ అందరి ప్రజలలో
సాలెహ్ అలైహిస్సలాం గారు ప్రవక్త కాకముందు మంచి వ్యక్తిగా జీవించారు. ఆయన జ్ఞాని, స్వచ్ఛతకు మరియు మంచితనానికి మారుపేరు. ఆయనని అందరూ చాలా గౌరవించేవారు. కాబట్టి అల్లా సుబ్హాను తాలా ఆయనని ప్రవక్తగా ఎన్నుకున్నారు. ప్రజలు విగ్రహాలను మరియు పితృదేవతలను ఎటువంటి కారణం లేకుండా పూజించాలని కోరుకున్నారు. వీరు ఏ కారణం లేకుండా, రుజువు, ఆలోచన లేకుండా విగ్రహారాధన చేయాలనుకున్నారు. ప్రజలు సాలెహ్ అలైహిస్సలాం గారితో ఇలా అన్నారు: ఓ సాలెహ్, మీరు మా అందరిలో కన్నా చాలా మంచి వ్యక్తి. మీరు తెలివైన వారు. అందుకే మేము మిమ్మల్ని మా నాయకుడిగా ఎంచుకోవాలనుకుంటున్నాం. కానీ మీరు అల్లాని మాత్రమే ఆరాధించమంటున్నారు, మా విగ్రహాలను ఆరాధించవద్దంటున్నారు. మేము అయోమయంలో ఉన్నాము. ప్రజలు సాలెహ్ అలైహిస్సలాం గారిని ప్రవక్తగా నిరూపించడానికి అతని నుండి ఒక అద్భుతాన్ని అడిగారు. మీరు మీ అల్లాని అడగండి ఒక ఆడ ఒంటని ఈ రాయి నుండి సృష్టించమని, మరియు ఆ ఒంట 10 నెలల గర్భంతో చాలా అందంగా మరియు ఎత్తైనదిగా ఉండాలి అని. ప్రవక్త సాలెహ్ అలైహిస్సలాం గారు వారిని అడిగారు: అల్లా సుబ్హాను తాలా మీ విన్నపాన్ని అంగీకరించినట్లయితే మీరు అల్లా సుబ్హాను తాలాని విశ్వసిస్తారా? ప్రవక్త గారు అన్నారు. ప్రజలు దానికి సమాధానం ఇచ్చారు. మేము విశ్వసిస్తాము అన్నారు. అల్లా సుబ్హాను తాలాని సాలెహ్ అలైహిస్సలాం గారు దువా చేసి ఆయన ఆ అద్భుతాన్ని చేయమని కోరారు. పెద్ద కొండరాయి 2 ముక్కలయ్యి ఆ రాయి నుండి అతి పెద్ద భారీ గల 10 నెలల గర్భంతో ఉన్న ఒంటె కనిపించింది. ఆ ఒంటె ప్రజలలో జీవించసాగింది. కొద్ది రోజులలోనే ఒంటె ఇంకొక చిన్న ఒంటె పిల్లకు జన్మనిచ్చింది. కొంతమంది చెప్పినట్లుగా అల్లా సుబ్హాను తాలాని విశ్వసించడం మొదలుపెట్టారు. ఎందుకో తెలుసా? వాళ్ళు అల్లా సుబ్హాను తాలా చేసిన అద్భుతాన్ని చూశారు మరియు ఆల్రెడీ వాగ్దానం చేసున్నారు కాబట్టి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. మిగిలిన వాళ్ళు అవిశ్వాసంగానే ఉన్నారు మరియు వారు ఆ ఒంటెను ద్వేషించడం మొదలుపెట్టారు. అల్లా సుబ్హాను తాలా ఖురానులో 11:64లో ఇలా తెలియజేశారు: ఈ ఒంటె ఆడ ఒంటె. ఈ ఒంటె ఏమి తినాలి అనుకుంటే వాటిని తిననివ్వండి. ఈ ఒంటెని చెడు వస్తువులతో ముట్టుకోవద్దు. అలాగే ఎటువంటి హాని కనిపించవద్దు. ఒకవేళ కనిపించినట్లయితే మీపై శిక్ష రాబోతుందని గుర్తుంచుకోండి. సాలెహ్ అలైహిస్సలాం గారు ప్రజలకి ఇలా తెలియజేశారు: ఒకరోజు ఒంటె బావి నుండి నీరు త్రాగితే మరుసటి రోజు మీరు ఆ బావి నుండి నీరు త్రాగండి. ఎప్పుడు ఒంటె త్రాగేటప్పుడు మీరు రావద్దు. ఒంటె అతి పెద్దదైన కారణంగా మరియు భారీ అయినది కాబట్టి బావిలో నీరుని ఖాళీ చేస్తుంది. తర్వాత తన ఒంటె పిల్లకి చాలా పాలును ఇచ్చేది. ఆ పాలు ప్రజలు కూడా త్రాగేవారు. ప్రజలు ఒంటెతో జాలితో ప్రవర్తించకుండా ద్వేషించడం మొదలుపెట్టారు. ఆ ఒంటెకి హాని కలిగించాలనుకున్నారు. అవిశ్వాసులు సాలెహ్ అలైహిస్సలాం గారికి సవాలు విసిరారు: ఓ సాలెహ్, నువ్వు నిజమైన ప్రవక్తవైతే ఆ శిక్షని మా దాకా తీసుకురా. ఇలా ప్రజలు సవాలు విసిరగా సాలెహ్ అలైహిస్సలాం గారు భయపడ్డారు. ప్రజలు ఆ ఒంటెని చంపేస్తారేమో అని. వాళ్ళకి ఆయన హెచ్చరించారు: అల్లా సుబ్హాను తాలా యొక్క అద్భుతాన్ని చంపొద్దు. ఒంటెని అల్లాహ్ సుబ్హాను తాలా ఆదేశించినట్లుగా తనకు ఇష్టం వచ్చినట్లుగా తినటానికి వదిలివేయమని కోరారు. ఆ తెగలో 9 మంది ఆడవాళ్లు చేరి అవిశ్వాసులని ఒప్పించి ఒంటెను చంపేందుకు ప్రేరేపించారు. ఒంటెని చాలా రోజులు పరిశీలించగా ఒకరోజు ఒంటె నీరు త్రాగేందుకు బావి దగ్గరికి రాగానే వాళ్ళ దగ్గర ఉన్న బాణాలతో కాళ్ల మీద దాడి చేశారు. ఆ ఒంటె తప్పించుకోవటానికి చాలా ప్రయత్నించింది. అప్పటికే తీవ్రంగా గాయపడి ఉండడం వల్ల ఒంటె మరియు ఒంటె పిల్ల చాలా దూరం వెళ్ళలేకపోయారు. ఒంటెని వెంటబడి కత్తులతో దాడి చేసి ఒంటెని నేలకు ఒరిగేలా చేశారు మరియు చంపివేశారు. హంతకులకు వీర స్వాగతం ఆ తెగ ప్రజలు పలికారు. పాటలతో, కవిత్వాలతో వాళ్ళని పొగుడుతూ ఉన్నారు. ప్రవక్త సాలెహ్ అలైహిస్సలాం గారు ఆ తెగ ప్రజల అజ్ఞానానికి చాలా బాధపడ్డారు. ఆయన ప్రజలకి హెచ్చరించారు:
మీకు ఇంకా 3 రోజులు మాత్రమే ఉన్నాయి. అంతలోపు అల్లా సుబ్హాను తాలాని క్షమించమని వేడుకోండి. మీ ప్రవర్తన మార్చుకోండి, లేకుంటే మీరు అతిపెద్ద శిక్షకి గురవుతారు. దాని వలన మీ అందరూ నాశనం అయిపోతారు. ఇలా అన్నారు. అయినప్పటికీ ఆ ప్రజలు సాలెహ్ అలైహిస్సలాం గారిని విశ్వసించలేదు. సాలెహ్ అలైహిస్సలాం గారితో ఇలా అన్నారు. 3 రోజులు ఎందుకు? వెంటనే ఆ శిక్ష ఏదో రమ్మను. ఎందుకంటే వారు కొండల మీద మరియు కొండలలో ఇల్లు కట్టుకున్నారు. ఆ కొండలు వాళ్ళని కాపాడతాయి ఎటువంటి ప్రకృతి వైపరీత్యం నుండి అని భావించారు. సాలెహ్ అలైహిస్సలాం గారు ఇలా తెలియజేశారు. వారికి చెడుని తీసుకురావద్దని, వారిని ఒప్పించడానికి మరియు వారిని అల్లా సుబ్హాను తాలా దగ్గర క్షమాపణ కోరమని తెలియజేశారు. ఎందుకంటే అల్లా సుబ్హాను తాలా చాలా దయగలవాడు. ప్రజలు ఇలా అన్నారు. ఓ సాలెహ్, నువ్వు మరియు నిన్ను అనుసరించే వారు మాపై శిక్ష మరియు చెడుని తీసుకురావాలని కోరుకుంటున్నారు. ఆ ప్రజలు సాలెహ్ అలైహిస్సలాం గారిని చంపడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అప్పుడు అల్లా సుబ్హాను తాలా సాలెహ్ అలైహిస్సలాం గారిని ఇలా ఆదేశించారు. సాలెహ్ అలైహిస్సలాం గారు మరియు ఆయనతో ఉన్న విశ్వాసులని ఆ ప్రదేశం వదిలి వెళ్ళిపోమని, ఇంకెప్పటికీ తిరిగి రావద్దని తెలియజేశారు. అల్లా సుబ్హాను తాలా తెలియజేసినట్లే వాళ్ళందరూ ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. శిక్ష మొదటి రోజు మొదలైంది. అవిశ్వాసులు ముఖం పసుపు రంగులోకి మారిపోయింది. రెండవ రోజు వారి ముఖం ఎరుపు రంగులోకి మారిపోయాయి. మూడవ రోజు నలుపు రంగులోకి మారిపోయాయి. వాళ్ళకు అర్థమైంది ఏదో పెద్ద శిక్ష రాబోతుంది అని. అయినప్పటికీ అల్లా సుబ్హాను తాలా దగ్గర క్షమాపణ కోరుకోలేదు. అవిశ్వాసులు కొండలలో మరియు వారు కట్టుకున్న అతి దృఢమైన ఇళ్లలో, భవనాలలో దాక్కున్నారు. అల్లా సుబ్హాను తాలా వారు ఊహించని విధంగా విచిత్రమైన శిక్షను వాళ్ళ మీదకు పంపారు. దీని ద్వారా వాళ్ళ అందరూ అంతరించిపోయేలా చేయాలని అకస్మాత్తుగా అతిపెద్ద ఉరుములతో కూడిన పిడుగుపాటు పడడం వల్ల ఆ శబ్దానికి ఆ క్షణంలో ఆ ప్రజలందరికీ ఏం జరుగుతుందో అని ఆలోచించి ఊహించే లోపే వాళ్ళు నశించిపోయారు. చూడండి, అల్లా సుబ్హాను తాలా ఎన్ని విధమైన శిక్షలు, ఎన్ని విధాలైన అద్భుతాలు చేసినా కూడా ప్రజలు అల్లాని విశ్వసించలేదు. కాబట్టి వాళ్ళకి లాస్ట్కి ఏమైంది? నశించిపోవడం, అంతరించిపోవడం, చనిపోవడం. దయచేసి ఇలాంటివి విన్నప్పుడైనా మన అల్లా సుబ్హాను తాలా మీద విశ్వాసం పెంచుకోవాలి. అలా పెంచుకోవడం వల్ల మనం ఆయనకి చాలా దగ్గర అవుతాం. ఆయన మనల్ని ఇష్టపడతాడు, ఎప్పటికైనా మనకి స్వర్గాన్ని అందిస్తాడు. ఎందుకంటే ఆయన అతి దయగలవాడు. కాబట్టి ఇన్షాల్లా అల్లా సుబ్హాను తాలా మనందరికీ స్వర్గాన్ని ఇవ్వుగాక. ఆమీన్. సాలెహ్ అలైహిస్సలాం గారు మరియు అతనితో ఉన్న అవిశ్వాసులందరూ అంతరించిపోయారు, విశ్వాసులు తప్ప. సో ఇదండి, ఈరోజు మనం సాలెహ్ అలైహిస్సలాం గారి గురించి తెలుసుకున్నాం. కాబట్టి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఒకసారి నా డిస్క్రిప్షన్ చెక్ చేయండి, లేదంటే కనుక నా ప్రొఫైల్ చెక్ చేస్తే మీకు చాలా ఇస్లాం గురించి తెలుసుకునే వీడియోస్ ఉంటాయి. అవి షేర్ చేయడం వల్ల మీకు పుణ్యం, చేసినందుకు నాకు పుణ్యం, తెలుసుకున్నందుకు వాళ్ళకి పుణ్యం. ఇన్షాల్లా అల్లా సుబ్హాను తాలా మనందరినీ విశ్వాసాన్ని పెంచి దృఢమైన విశ్వాసులుగా స్వర్గానికి అర్హులయ్యేలాగా చేయుగాక. ఆమీన్. జజాకల్లాహ్ ఖైర్. అల్లా హాఫిజ్.